హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, భారతదేశ అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. ఇది 2014లో 4780 మెగావాట్ల నుంచి 2024 నాటికి 8180 మెగావాట్లకు రెట్టింపు అయింది. అయితే ఇప్పుడు భారతీయ నభీకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం తమిళనాడులోని కల్పక్కంలో మొదటి 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను నిర్మించి ప్రారంభించే లక్ష్యంతో 2003 అక్టోబర్ 22న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా విలీనం చేయబడిన అణుశక్తి శాఖ పరిపాలన నియంత్రణలో ఉన్న ప్రభుత్వ సంస్థ ఇది. అయితే అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలోని కల్పక్కంలో 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను నిర్మిస్తుంది. కల్పక్కంలో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో అభివృద్ధి చేసిన డిజైన్ టెక్నాలజీతో పిఎఫ్బిఆర్ను నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలుత యురేనియం ప్లూటోనియం మిక్స్డ్ ఆక్సైడ్ ఇంధనాన్ని ఉపయోగించింది. ఫ్యూయల్ కోర్ చుట్టూ ఉన్న యురేనియం 238 బ్లాంకెట్ న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్కు గురై ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అందువల్ల దీనికి బ్రీడర్ అనే పేరు వచ్చింది. విచ్ఛిన్న పదార్థం కానీ థోరియం 232ను కవర్గా ఉపయోగించడం కూడా ఈ దశలోనే ఊహించబడుతూ ఉంటుంది. పరివర్తన ద్వారా థోరియం విచ్ఛిన్నం యురేనియం 233ని సృష్టిస్తూ ఉంటుంది. దీనిని మూడవ దశలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా భారతదేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి మార్గం సుగమం చేసే కార్యక్రమం యొక్క మూడవ దశకు ఎఫ్బిఆర్ అనేది ఒక మెట్టుగా ఉంటుంది. అయితే భద్రతాపరంగా ఎఫ్బిఆర్ ఒక అధునాతన మూడవ తరం రియాక్టర్. ఇది అంతర్లీన నిష్క్రియాత్మక భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా నియమించడం జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనేటువంటి వాళ్ళు భారత సెంట్రల్ బ్యాంక్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు దాని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ అనేటువంటి వారిని ఎలా నియమిస్తారో తెలుసుకుందాం. ఆర్బీఐ గవర్నర్ నియామకం ఆర్బీఐ చట్టం 1934 ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తూ ఉంటుంది. అయితే వీరి ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే, ఎంపిక ప్రక్రియలో ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ కమిటీలో భాగంగా క్యాబినెట్ కార్యదర్శి, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ మరియు 2 స్వతంత్ర నిపుణులు, అంతేకాకుండా ఆర్బీఐ గవర్నర్ పదవికి అర్హులైన అభ్యర్థుల జాబితాను ఈ కమిటీ అనేది సిద్ధం చేస్తూ ఉంటుంది. అయితే ఈ కమిటీ యొక్క సిఫార్సు ఆమోదాన్ని కనుక చూసినట్లయితే, షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి తుది జాబితాను ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్కు పంపించడం జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ నియామకాన్ని సీసీఏ ధృవీకరిస్తూ ఉంటుంది. అయితే వీరి పదవీ కాలం పునర్నియామకం కనుక చూసుకున్నట్లయితే, ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం సాధారణంగా నియామక సమయంలో నిర్ణయించబడుతుంది, కానీ ఇది 5 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా పునర్నియామకం లేదా పొడిగింపునకు గవర్నర్ అనేటువంటి వారు అర్హులుగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ యొక్క పాత్ర, విధులు కనుక చూసుకున్నట్లయితే, ఆర్బీఐ గవర్నర్ అనేటువంటి వాళ్ళు భారత రిజర్వ్ బ్యాంకు యొక్క సంరక్షకుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేశ ద్రవ్య విధానం అమలు పర్యవేక్షణను పర్యవేక్షించే మానిటరీ పాలసీ కమిటీకి నేతృత్వం వహిస్తూ ఉంటారు. దీంతోపాటు భారతదేశంలో జారీ చేయబడిన అన్ని కరెన్సీ ఆర్బీఐ గవర్నర్ ద్వారా ఇవ్వబడ్డ అండర్టేకింగ్తో జారీ చేయబడి ఉంటుంది. కరెన్సీని చట్టబద్ధమైన టెండర్గా ధృవీకరిస్తూ ఉంటారు. గ్రామీణ, వ్యవసాయ మరియు ఎంఎస్ఎంఈ రంగాలకు రుణ ప్రవాహాన్ని పర్యవేక్షించడం మరియు వాటిని సులభతరం చేయడం మొదలగునటువంటి ప్రాధాన్య రంగ రుణాలపై విధానాలను రూపొందిస్తూ ఉంటారు. దీంతోపాటు విదేశీ మారకపు రేటు నియంత్రణను నిర్ధారించే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద కార్యకలాపాలను నియంత్రించి
వాటిని నడిపిస్తూ దేశంలోని అన్ని షెడ్యూల్ బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ కార్యాలయం వీటన్నిటిని నియంత్రిస్తూ ఉంటుంది. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పదవి నుంచి తొలగించాలని నోటీస్ ఇవ్వాలని బీజేపీలోని విపక్షాలు నిర్ణయించడం జరిగాయి. అయితే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి తరువాత దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. అధికారిక ప్రాధాన్య వారెంట్లో ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి తర్వాత స్థానం ఇస్తారు. ఉపరాష్ట్రపతి భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి పదవి తొలగింపు ప్రక్రియను కనుక చూసినట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన తీర్మానంతో ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. ప్రజాసభ లేదా లోక్సభ కూడా ఈ తీర్మానానికి అంగీకరించాల్సి ఉంటుంది. రాజ్యసభలో అప్పటి సభ్యులందరి మెజారిటీని ఆమోదించి లోక్సభ ఆమోదించిన తీర్మానం ద్వారా ఆయన్ను తొలగించవచ్చు. అంటే ఈ తీర్మానాన్ని రాజ్యసభలో సమర్థవంతమైన మెజారిటీతోటి లోక్సభలో సాధారణ మెజారిటీతోటి ఆమోదించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో సమర్థవంతమైన మెజారిటీ ఒక రకమైన ప్రత్యేక మెజారిటీ మాత్రమే. ఈ తీర్మానాన్ని లోక్సభలో కాకుండా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. కానీ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసు ఇస్తే తప్ప అటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేషియా ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసుల భారంలో 1.5% భాగస్వామ్యం వహిస్తుంది. 2023లో అంచనా వేసిన మొత్తం కేసుల్లో భారతదేశం సగం, ఇండోనేషియా 1/3 కంటే తక్కువ ఉంది. అయితే ఇప్పుడు మలేరియా యొక్క అవలోకనం కనుక చూసినట్లయితే మలేరియా అనేది పరాన్నజీవి వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. ఇది ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల మానవులకు వ్యాపిస్తూ ఉంటుంది. దీని యొక్క ట్రాన్స్మిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా ఉష్ణమండల దేశాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి వ్యాపించదు, కానీ రక్త మార్పిడి లేదా కలుషితమైన సూదుల ద్వారా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. దీని యొక్క నివారణ కనుక చూసుకున్నట్లయితే మలేరియా వ్యాధి అనేది నివారించదగినది మరియు నయం చేయదగినది. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి లక్షణాల్లో జ్వరం, చలి, తలనొప్పి అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా తీవ్రమైన లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే అలసట, గందరగోళం, మూర్ఛలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదంటే పచ్చకామెర్లు, లేదంటే అసాధారణంగా రక్తస్రావం అనేది తీవ్రమైన లక్షణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ లక్షణాల ప్రారంభం కనుక చూసుకున్నట్లయితే లక్షణాలు సాధారణంగా దోమకాటు వేసిన 10 నుంచి 15 రోజుల తర్వాత మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మలేరియా పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. మానవుల్లో మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవుల యొక్క 5 జాతులు అనేవి ఇందులో ఉన్నాయి. ఇందులో మొదటిది ఫాల్సిఫరం, ఆఫ్రికాలో ప్రబలంగా ఉన్న ప్రాణాంతక పరాన్నజీవి. రెండవది పీ వైవాక్స్, ఇది సబ్ సహారన్ ఆఫ్రికా వెలుపల ఆధిపత్య పరాన్నజీవి. మూడవది పీ మలేరియా, నాలుగవది పీ ఓవెల్, ఐదవది పీ నోలసి. ఇవి మానవ అంటువ్యాధులకు కారణమయ్యే ఇతర జాతులు. అయితే ఈ రోగ నిర్ధారణ గనక చూసుకున్నట్లయితే పరాన్నజీవి ఆధారిత రోగ నిర్ధారణ పరీక్ష ద్వారా ఇది నిర్ధారించబడుతూ ఉంటుంది. దీని యొక్క చికిత్సా విధానం చూసుకున్నట్లయితే ఇందులో ఆర్టిమిసినిన్ ఆధారిత కలయిక చికిత్స, అంటే పీ ఫాల్సిఫరం మలేరియాకు అత్యంత ప్రభావితంగా ఉంటుంది. రెండవది క్లోరోక్విన్, ఇది ఇప్పటికీ ప్రభావవంతంగా ఉన్న ప్రాంతాల్లో పీ వైవాక్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మూడవది ప్రైమాక్విన్, పీ వైవాక్స్, పీ ఓవెల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది నివారిస్తూ ఉంటుంది. ఇకపోతే WHO తాజా ప్రపంచ మలేరియా నివేదికను చూసినట్లయితే 2000 నుంచి WHO ఆగ్నేషియా ప్రాంతం మలేరియాకు వ్యతిరేకంగా గణనీయమైన పురోగతిని సాధించిందని, ఈ ప్రాంతంలో మలేరియా కేసులు 2000లో 22.8 మిలియన్ల నుంచి 2023 నాటికి 4 మిలియన్లకు పడిపోయాయని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అయితే 2022 నుంచి 2023 మధ్యకాలంలో 4 దేశాలు తమ మలేరియా కేసుల్లో తగ్గుదలను సాధించాయి. అవి బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో కేసులు అనేవి పెరగటం జరిగాయి. 2023లో
తైమూర్ లెస్టే మరియు భూటాన్ రెండు దేశాలు మలేరియాపై 0 స్థానిక కేసులను నివేదించాయి. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, ఇటీవల విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. రాజ్యాంగం అభిశంసన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ ఆర్టికల్ 124 మరియు ఆర్టికల్ 218 ప్రకారం విచారణ సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం ఒక న్యాయమూర్తిని పార్లమెంటు కేవలం 2 కారణాలతో పునర్విచారణ చేయవచ్చు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. అయితే న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను జడ్జీల విచారణ చట్టం 1968లో విచారించారు. ఈ చట్టం పదవి నుంచి తొలగించడానికి కొన్ని దశలను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అభిశంసన ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో తొలగింపుకు గల కారణాలు కనుక చూసినట్లయితే, రాజ్యాంగ నిబంధనలతో పాటు న్యాయమూర్తుల చట్టం 1968 ఒక న్యాయమూర్తి పదవి దుర్వినియోగం, న్యాయమూర్తి సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలు, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అభిశంసనను ఎదుర్కొనే కారణాలను ఇది నిర్వచిస్తూ ఉంటుంది. అయితే 1968 నాటి జడ్జీల చట్టం ప్రకారం లోక్సభలో 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలోని 50 మంది సభ్యులు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్ సమర్పించడంతో ఈ ప్రక్రియ అనేది ప్రారంభం జరుగుతుంది. అయితే ఈ విచారణ కమిటీ ఏర్పాటు కనుక చూసుకున్నట్లయితే, తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ఫిర్యాదుపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. వీటిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రముఖ న్యాయ నిపుణుడు అనేటువంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కమిటీ అభియోగాలు అనేటివి నమోదు చేసుకుంటూ ఉంటుంది. దాని ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది. ఆరోపణల కాపీని న్యాయమూర్తికి పంపుతారు. దీనికి అనుగుణంగా వారు లిఖితపూర్వక వాదనను సమర్పిస్తూ ఉంటారు. అయితే విచారణ మరియు నివేదికను కనుక చూసుకున్నట్లయితే, ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ చేస్తూ ఉంటుంది. దర్యాప్తు అనంతరం వారు కనుగొన్న విషయాలను వివరిస్తూ స్పీకర్ లేదా చైర్మన్కు ఒక నివేదికను సమర్పించడం జరుగుతుంది. అయితే పార్లమెంటరీ ప్రక్రియను కనుక చూసుకున్నట్లయితే, ఒకవేళ కమిటీ న్యాయమూర్తిని దోషిగా భావిస్తే పార్లమెంటు ఉభయ సభలు తీర్మానంపై చర్చించవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే దీనికి ఒక ప్రత్యేక మెజారిటీ అనేది కావాలి. అంతేకాకుండా ఆ సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ మరియు ఆ సభలో కనీసం 3/2 మంది సభ్యులు హాజరై ఓటు వేయాల్సి ఉంటుంది. దీని తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు కనుక చూసుకున్నట్లయితే, ఉభయ సభల్లో విజయవంతంగా ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం రాష్ట్రపతికి తీర్మానాన్ని సమర్పిస్తే న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.